శుభం వ్యాత్ శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి జూన్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉండే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రాహు యొక్క ప్రభావం, ద్వితీయంలో శనీశ్వరుడు, తృతీయంలో శుక్రుడు, పంచములో బృహస్పతి, రవి, బుధుడు యొక్క ప్రభావము, సప్తములో కేతువు ప్లస్ కుజుడు యొక్క ప్రభావం బాగా కనిపిస్తుంది. అంటే ఏంటంటే కుంభరాశి వారికి రాశిలో రాహు యొక్క ప్రభావంతో పాటు కుజుడు యొక్క విశేషమైన దృష్టి కూడా ఉంది, గురువు యొక్క విశేషమైన దృష్టి కూడా పడి ఉంది. సో గురు దృష్టి కూడా పడి ఉంది కాబట్టి కొంతలో కొంత గుడ్ల మెల్లగా సేఫ్గా ఉన్నారని చెప్పచ్చు మాట. ఏదైనప్పటికీ ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఉన్న ఉద్యోగాన్ని నిలబెట్టుకుంటే సరిపోతుంది. కొత్త ప్రయత్నాలు అయితే ఏమి చేయకండి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కుజుడికి విశేషమైన దృష్టి పడడం అది కొంతవరకు మనని అగ్నితత్వం గల గ్రహం యొక్క దృష్టి పడింది కాబట్టి ఆలోచనలో షార్ట్ టెంపర్తో మనం ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాని నష్టపోయిన తప్ప లాభాలు జరిగే అవకాశం లేదు కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి. కాబట్టి నిదానమే ప్రధానంలాగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయకండి. అలాగే కొత్త వ్యాపారాలు ట్రయల్స్ చేయకండి. వ్యాపారాలు ట్రయల్స్ చేస్తుంటే చాలా మంది ఉంటాయి. ఓకే, ఇది కొంచెం ట్రై చేస్తుందో ఇది ఎలా ఉంటుందో అటువంటి ప్రయత్నాలు మాత్రం వెళ్ళకండి. కుజుడు సప్తమ భావంలో ఉన్నంతసేపు వీలైనంత వరకు కొత్త వ్యాపారాలు శ్రీకారం చుట్టకండి. ఇది ఆల్మోస్ట్ అక్కడ 40 రోజులు కుజుడు ఉంటాడు కాబట్టి ఇంకా ఓకే. తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకి కొంచెం న్యూట్రల్గా ఉంది, కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది. యూనివర్సిటీల పేరు చెప్తారు, అక్కడ ఫీజు కట్టిన తర్వాత యూనివర్సిటీస్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆ రకంగా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ టైంలో ప్రత్యేకమైన పనులు అయితే చేయకండి. అలాగే విదేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలి, ఉద్యోగరీత్యా అనుకున్న వాళ్ళు కూడా అటువంటి ప్రయత్నాలు కూడా ఈ 15 రోజుల్లో చేయకండి. విదేశాల్లో ఆల్రెడీ చదువుకున్న విద్యార్థులు విశేషంగా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతారు. లేదా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గానే ఉంటాయి. ట్రేడింగ్ చేసేటప్పుడు ఐరన్ కోర్ మీద, మైన్స్ మీద, అలాగే మీకు పవర్ ప్లాంట్స్ మీద, సోలార్ సిస్టమ్ మీద ట్రేడింగ్ చేసుకుంటూ, అలాగే ఐఓఎస్ఎల్ పెట్రోలియం ప్రోడక్ట్స్ మీద కూడా ట్రేడింగ్ చేయడం ప్రయత్నించండి. ప్రాఫిటబుల్గా ఉంటుంది. మీరు రాహు యొక్క ప్రభావం వల్ల కొంత మాయా ప్రపంచంలో తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. ఏదైనా సాధించగలనుకుంటాం కానీ అది కొంత కుజుడు యొక్క దృష్టి కూడా పడింది కాబట్టి అవన్నీ బర్న్ అయిపోతాయి. అందుకోసం నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే వీలైనంత వరకు కొత్త ఇన్వెన్షన్ ప్లాన్స్ కానీ చేయడం కానీ ఇటువంటివి చేయకండి. దానివల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి సంతకాలు అగ్రిమెంట్ చేసుకుని ఏదో కొత్తది మొదలు పెడదాం అనుకుంటే మాత్రం అగ్రిమెంట్లోనే తేడా వస్తుంది. తర్వాత లాంగ్ టర్మ్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 15 రోజులు అటువంటి ప్రయత్నాలు ఏవి చేయకండి. ఇక రాహు యొక్క ప్రభావం గురించి మనం మాట్లాడుకున్నాము. ఇంకా ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు విశేషమైన ఆరోగ్య స్థితిగతులు ఎటువంటి ఇబ్బందులు అయితే కనబట్టలేదు. కానీ మంత్రం దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం గురువు మంత్ర సాధన చేసుకోండి. ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని, అది గణపతి అనుకోండి, ఆంజనేయ స్వామి అనుకోండి, లేకపోతే దత్తాత్రేయ అనుకోండి, ఎవరిని అనుకుంటే గురువుగా భావిస్తారో ఆ గురు మంత్రం ఏదైతే మీ దగ్గర ఉంటుందో ఆ మంత్రాన్ని సాధన చేసుకుంటే 15 రోజులు ఉండండి. ఎందుకంటే కుజుడు యొక్క దృష్టి, అదేవిధంగా ద్వితీయ స్థానంలో శనీశ్వరుడు, దాని మీద కూడా కుజు దృష్టి. అంటే ముందుకు వెళ్దామంటే ఆల్మోస్ట్ కుటుంబ స్థానంలో కూడా కుజుడు విశేషమైన దృష్టితో స్పాయిల్ చేస్తున్నాడు. ఇక్కడ శని యాక్టివేట్ అయి ఉన్నాడు. అంచేత ఏళ్ళనాటి శని ప్రభావం మీద కొంతవరకు కనిపిస్తుంది. రకరకాలుగా చెప్పాలంటే కొంత ఈ కుంభరాశి వారికి ఈ 15 రోజులు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే కాబట్టి జాగ్రత్త ఉండగలిగితే చాలా బాగుంటుంది. స్వామివారికి అభిషేకం చేసుకోండి. అలాగే గురు మంత్ర సాధన చేసుకుని ముందుకెళ్ళండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.